విజయవాడ జీజీహెచ్లో కోవిడ్ కోసం ప్రత్యేకమైన వార్డు ఏర్పాటు చేశామన్నారు సూపరింటెండెంట్ రఘునందన్. ఇందులో 15 ఐసీయూ పడకలు, కోవిడ్ కిట్స్, అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్స్ సిద్ధంగా ఉంచామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు జీజీహెచ్ నుండి 46 నమూనాలను ల్యాబ్కు పంపించగా ఎవరికి కోవిడ్ పాజిటివ్ రాలేదంటున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘునందన్తో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం విజయవాడలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాము. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోవిడ్ అనేది కలకలం రేపుతూ ఉంది. మళ్ళీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు అనేది నమోదవుతూ వస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ అయితే ఒక ప్రత్యేకమైన వార్డును అయితే సిద్ధం చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి కోవిడ్ కేసులైనా వచ్చాయా లేదా, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సూపరింటెండెంట్ రఘునందన్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గౌరవనీయులు మంత్రి గారు, కలెక్టర్ గారు, డిఎంఈ గారు, మా సెక్రటరీ గారు ఆదేశాల మేరకు ఈ విధమైన ఒక వార్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది 15 పడకలతో. వీటిలో పేషెంట్స్ కావాల్సిన అన్ని బేసిక్ సదుపాయాల నుంచి ఎమర్జెన్సీ వరకు మేము ట్యాకిల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. మనకు నిన్నటి వరకు పాజిటివ్ లేవండి. మనకు ఒక పేషెంట్ డౌట్ఫుల్ ఉంది. సెకండ్ టైం మేము పెట్టమని చెప్పాము, కానీ మేము డెఫినెట్గా పాజిటివ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాజ్ మాకు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి చాలా రెఫరల్స్ అనేవి వస్తూ ఉంటాయి, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ నుంచి, హాస్పిటల్స్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి పాజిటివ్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా 1-2 రోజుల్లో మనకు పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఈ వార్డు అన్నిటికీ సిద్ధంగా రెడీ చేసి పెట్టామండి. అంటే ఇప్పటివరకు ఏమైనా శాంపిల్స్ ఏమైనా సేకరించడం జరిగిందా? అసలు ఎలాంటి లక్షణాలతో ఎంతమంది ఇప్పటివరకు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చారు? నిన్న వరకు పంపించిన 47 శాంపిల్స్లో నెగిటివ్ వచ్చిందండి. ఇంకొక శాంపిల్ మాత్రం సెకండ్ టైం టెస్టింగ్కి పెట్టాము. మరి అది పాజిటివ్ వస్తుందో వెయిట్ చూడాలి. ఒకటి మైక్రోబయాలజిస్ట్ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తున్నాము. రెండవది, ఏదైతే పేషెంట్స్ జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ ఇటువంటి లక్షణాలతో మందులు వేసుకున్నా తగ్గకపోవడం కానీ, చాలా రోజుల తర్వాత అంటే రెస్పిరేటరీ సిమ్టమ్స్ అంటాం, ఊపిరి తీసుకోవడంలో కష్టం కావడము, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం, అంటే ఊపిరి పీల్చుకోవడంలో కష్టం కావడము, తర్వాత ఛాతీలో నొప్పి కానీ, లేదు నర్వస్ సిమ్టమ్స్, సమ్టైమ్స్ తల కన్ఫ్యూజన్, హెడేక్, తర్వాత కాళ్ళలో శక్తి లేకుండా ఉండటము, సమ్టైమ్స్ డయేరియా అంటే లూజ్ మోషన్స్ కావటము, లేదు అనాస్మీ అంటాం, అంటే ముక్కులో వాసన పోవడము, ఇటువంటి లక్షణాలను పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎటువంటి భయాందోళనకు కానీ, తొందరకు కానీ గురి కాకుండా తప్పకుండా హోమ్ ఐసోలేషన్లో వెళ్ళాలి. అంటే కోవిడ్ సస్పెషన్ ఉన్నప్పుడు అతి ముఖ్యమైన జాగ్రత్త వచ్చి హోమ్ ఐసోలేషన్ అండి. మీరు హోమ్ ఐసోలేషన్లో ఉండి మామూలు ట్రీట్మెంట్ వాడి తగ్గకుండా ఉంటే కోవిడ్ ఉందా లేదా టెస్ట్ చేసుకునేందుకు ఎనీ టైం మీరు జనరల్ హాస్పిటల్కి రావచ్చు. ఇప్పుడు ఇక్కడ స్క్రీనింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అతి ముఖ్యమైన లక్షణాలు ఉన్న వాళ్ళలో, అంటే కోమార్బిడ్ కండిషన్స్, డయాబెటీస్ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, ఇటువంటి ఉన్న పేషెంట్లకు ప్రాధాన్యత మీద పరీక్ష చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఆందోళనలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరు వచ్చి టెస్ట్ చేయించుకునేది కానీ, లేకపోతే దానికి సంబంధించిన మిగిలిన పరీక్షలు కూడా లైక్ చెస్ట్ సిటీ స్కాన్ కానీ, లేకపోతే గళ్ళ పరీక్ష కానీ, లేకపోతే బ్లడ్ టెస్ట్ కానీ చేయించుకుని డెఫినెట్గా మా దగ్గరనే అన్ని సదుపాయాలని వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. అంటే ఈ కోవిడ్ అనేది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సార్? ప్రధానంగా అతి ముఖ్యమైనది పేషెంట్స్ పర్సనల్ హైజీన్ అండి. సో తప్పకుండా మనం ఎప్పుడైతే ఈ వాతావరణానికి, కలుషితమైన వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతామో, సో మనం తప్పకుండా పర్సనల్ హైజీన్ అనేది పాటించాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవడము, బయట జంక్ ఫుడ్ తినకపోవటము, ఆయిల్ తగ్గించడము, మంచి ఆహారం తీసుకోవడము, హైడ్రేషన్ అంటే వాటర్ ఎక్కువగా తాగటము. సో ఇటువంటివి చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు అవకాశం ఉంటుందండి. వాటన్నిటికంటే ముఖ్యం సామాజిక దూరం పాటించడం. సో మీ వద్ద ఎవరైనా కోవిడ్ పేషెంట్స్ ఉన్నారని మీకు అనుమానం ఉన్నా, లేదు మీ చుట్టుపక్కల కోవిడ్ ఉందని మీకు ఏదైనా సస్పిషియస్గా అనిపించినా, ప్లీజ్ ఆస్క్ దెమ్ టు గో ఇన్ టు హోమ్ ఐసోలేషన్. సో ఇంట్లో ఉండండి, వాళ్ళని కొంచెం వేరుగా పెట్టండి. రెండవది, మనిషికి మధ్య సామాజిక దూరాన్ని తప్పకుండా పాటించండి. మీరు ఎప్పుడైతే క్రౌడెడ్ ప్లేసెస్ లైక్ సినిమా హాల్స్ కానీ, జాతరకు కానీ, టెంపుల్స్ కానీ వెళ్తారో అక్కడ ఈ జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలను కొంచెం ఇటువంటి వాతావరణానికి దూరంగా పెట్టండి. పర్సనల్ హైజీన్తో పాటు మీకు డౌట్ ఉన్నప్పుడు, క్రౌడెడ్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించండి. 2 లేయర్లు వేసుకుంటే మంచిది. లేదంటే కనీసం మీ చేతిగుడ్డ రుమాలను ఒక 2 లేయర్స్ వచ్చేటి ముక్కు అడ్డంగా పెట్టుకోండి. అంటే గతంలో మనం 2 సార్లు 2 విడతలుగా ఈ కోవిడ్ అనేది చూసాం. అంత స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుందా సార్ ఈసారి వచ్చేది కూడా? మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది SARS-2 వేరియంట్ అని చెప్తున్నారండి. చాలా మైల్డ్ సిమ్టమ్స్ అనే అంటున్నారు. అయినప్పటికీ ఇక్కడ మాకు ఇబ్బంది ఏంటంటే, మాకు వచ్చే పేషెంట్స్ అన్ని రెఫరల్ కేసులు, కోమార్బిడ్స్ ఎక్కువగా ఉన్న కేసులు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్న కేసులు కాబట్టి వీళ్ళల్లో వ్యాధి నిరోధక శక్తి మామూలుగానే తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు కోవిడ్ అనేది చిన్న ప్రాబ్లం అయినప్పటికీ వీళ్ళల్లో ఎక్కువ ప్రభావం చూసే అవకాశం ఉంది. సో ఏ చిన్న విషయాన్ని తేలిగ్గా తీసుకోకండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా తప్పనిసరిగా విజయవాడ జీజీహెచ్కి వచ్చి మా టీం రెడీగా ఉంటుంది.
మీకు హెల్ప్ చేసేందుకు సదా మీ సేవలో ఉంటాం. అదే ప్రస్తుతం చూడొచ్చు మనం కోవిడ్ సపరేట్గా ఏర్పాటు చేసినటువంటి వార్డులో ఉన్నాము. ఆక్సిజన్కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పీపీఏ కిట్లు అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు అవసరం అవుతాయో అలాంటి సదుపాయాలన్నింటినీ కూడా జీజీహెచ్లో అయితే ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. బయటకు వచ్చేటప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించడం చాలా మంచిదని కూడా ఆయన సూచనలు చేస్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.